నమస్కారం, ఏషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పంచాయతీరాజ్ తీసుకున్నాక భయపడ్డ మాటా మంత్రి సమావేశంలో పవన్ కళ్యాణ్. $2.5 లక్షలతో మున్సిపల్ కాంప్లెక్స్కు మరమ్మతులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. చైతన్యంతోనే డిజిటల్ హింసను అడ్డుకోగలం ప్రముఖ గైనకాలజిస్ట్ రోక్సీ అధ్యక్షురాలు సజ్జా పద్మ. పుష్కరాల నాటికి అన్ని దేవాలయాల అభివృద్ధి జోడుగుళ్ళు ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే గోరంట్ల. బర్ల బాబురావుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, టీడీపీ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో 10,000 మందికి పైగా పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చామని, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పదోన్నతుల ద్వారా ప్రతి ఉద్యోగి కుటుంబంలో పండగ వాతావరణం కల్పించామని, ఇదే స్ఫూర్తితో గ్రామాల్లో సేవలందించండి అని, పంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజలంతా సమస్యలకు పరిష్కారం లభించిందన్న ఆనందంతో తిరిగి వెళ్లాలని, నిజాయితీ నిష్పక్షపాతంగా పనిచేయండి, నాతో సహా ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన మాటా మంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నాక ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి తప్పు అవుతుందో అని మొదట భయపడ్డాను. సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించానని తెలిపారు. బలమైన నిబద్ధత గల అధికారుల సహకారంతోనే పంచాయతీరాజ్ శాఖలో 18 నెలల వ్యవధిలో సంస్కరణలు అమలు చేయడం సాధ్యమైందన్నారు. కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అని అనుకున్నప్పుడు నేను ప్రత్యేకించి శశిభూషణ్ గారిని కోరుకోవడం జరిగింది. మీరు ఉండాలి, దీంట్లో మీ అనుభవం కావాలి, మళ్ళీ మీరు ఇంకా నేను కొంత మీ గైడెన్స్ కావాలి నాకని మనస్ఫూర్తిగా నేను వారిని కోరటం జరిగింది. ఈ రోజున రిఫార్మ్స్ ఇంత సజావుగా సాగాయంటే ఆయన ఒక బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని ఒక తపనతో వచ్చిన అధికారి ఆయన ఒకప్పుడు. అదే స్పిరిట్ ఆయన ఇంకా కంటిన్యూ చేయాలి మీరు అని చెప్తే ప్రత్యేకించి ఈ రోజున ఇంత సజావుగా సాగడానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మనస్ఫూర్తిగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. సో ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంది ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు, మర్చిపోతారని అంటా ఉన్నారు. మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. నాకు భయం వేసింది. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలకులు శిథిల స్థితికి చేర్చిన గాలి కొదిలేశారని, ఎన్నిసార్లు అదే రోడ్లో తిరిగినా వారి కంటికి కనిపించలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రశ్నించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న మున్సిపల్ కాంప్లెక్స్ మరమ్మతులకు 50 లక్షలతో చేపట్టే పనులకు ఆయన కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆ షాపింగ్ కాంప్లెక్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది ఒక క్షణం ఆగి చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇదే షాపింగ్ కాంప్లెక్స్లో ఉర్దూ అకాడమీ కూడా ఉందని, దాని పైకప్పు పెచ్చులుడుతూ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని అన్నారు. ఇది ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే ఏనాడు వైసీపీ పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు. దీనిని నూతన భవనంగా మళ్లీ తీర్చిదిద్దేందుకు 50 లక్షలతో పనులు ప్రారంభించామని, ఉర్దూ అకాడమీ లోపల మరుగుదొడ్లు మరమ్మతులకు పాటు షాపింగ్ కాంప్లెక్స్ మొత్తానికి మళ్లీ కొత్త వైరింగ్ చేస్తున్నామని అన్నారు. ఆయన వెంట జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కూటమి నాయకులు ఉన్నారు. ప్రభుత్వంచే నడపబడే ఉర్దూ అకాడమీ, ఆ ఉర్దూ అకాడమీ కూడా ఏ పరిస్థితిలో ఉందన్నది ఒక్కసారి గమనించినట్లయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాం,
ఈ 5 సంవత్సరాలు మీరు ఈ రోడ్డు మీదకి ఎన్నిసార్లు తిరిగి ఉంటారు, ఎన్నిసార్లు షోలు వేసి ఉంటారు, ఎన్నిసార్లు ర్యాలీలు ఎట్టుంటారు, ఎన్నిసార్లు మహనీయులు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినప్పుడు వచ్చి ఉండొచ్చు. ఇక్కడ అక్కడ ఏదో షాపింగ్ మాల్ కూడా పిలవలేదు సరిగ్గా, హీరోయిన్ ఏదో రమ్మన్నారట, ఏదో ఈవెంట్కి రాలేదని షాపింగ్ మాల్ని కూడా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆ షాపింగ్ మాల్కి ఏదో హీరోయిన్ వస్తే రమ్మన్నారట, ఏదో మీ పర్సనల్ యాక్టివిటీకి రమ్మన్నారంటే పర్సనల్ యాక్టివిటీకి రాలేదని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా ఇబ్బంది పెట్టారు. ఇన్ని కార్యక్రమాలు పనికిమాలిని చేశారు, ఇది ఎందుకు చేయలేపారు? చూడండి ఎలా ఉందంటే, ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితి. చిత్తశుద్ధి అంటే ఇది, ఒక కమిట్మెంట్ అంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఉందన్న దానికి నిదర్శనం. 50 లక్షలతో ఈరోజు మొత్తం కాంప్లెక్స్కి మరమ్మతులు మొదలు పెడతా ఉన్నాం. ఆ వాల్స్ ఏదైతే పడిపోయి ఉన్నాయో అవన్నీ కూడా సరిచేస్తూ, పైన స్లాబ్ లీక్ అయిపోయి కిందకు వస్తూ ఉంది, అది సమస్య. స్లాబ్ని మళ్ళా రిపేర్ చేస్తూ, అలాగే ఉర్దూ అకాడమీ లోపల టాయిలెట్స్ మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేస్తూ కొత్త వైరింగ్ చేసే కార్యక్రమం తీసుకున్నాం. 50 లక్షలకి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. నేను చెప్తా ఉంటాను, పదే పదే చెప్తూనే ఉన్నా, నాయకుడు అన్నవాడు 10 మంది వెనకాల జై కొడితే నాయకుడు అయిపోడు. నువ్వు చేసే కార్యక్రమాలు బట్టి, నీ ఆలోచన బట్టి, నీ విధానాలు బట్టి నాయకుడు అవుతాడు. ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమాలు ఇవి. అది ప్రజలు నిర్ణయిస్తారు ఏం అవ్వాలా నేనన్నది, అవ్వకూడదన్నది. నువ్వంటే అయిపోవు, నేనంటే అయిపోను. కానీ నాయకుడికి అవకాశం వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తేనే వాళ్ళ గుండెల్లో ఉంటాం. ఈరోజు మేము ఆ కార్యక్రమాలే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మహిళలు, యువతులపై జరుగుతున్న డిజిటల్ హింసా దాడులను సమాజంలోని ప్రజలు చైతన్యవంతమైనప్పుడే అడ్డుకోగలమని ప్రముఖ గైనకాలజిస్ట్, రాజమండ్రి ఆబ్దెట్రిక్ గైనకాలజీ సొసైటీ రోక్సీ అధ్యక్షురాలు డాక్టర్ సజ్జా పద్మ పేర్కొన్నారు. స్థానిక ఐఎంఏ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సజ్జా పద్మ మాట్లాడుతూ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ నవంబర్ 25 మహిళలపై హింసా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు, బాలికలపై జరుగుతున్న డిజిటల్ దాడులకు వ్యతిరేకంగా నవంబర్ 25 నుంచి 16 రోజుల పాటు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చిందన్నారు. అబస్ట్రెటిక్ గైనకాలజీ సొసైటీ ఇందులో భాగస్వామ్యమై డిజిటల్ హింసపై మహిళలు, బాలికల్లో చైతన్యం నింపేందుకు ఈ 16 రోజుల పాటు రోక్సీ ఆధ్వర్యంలో స్కూల్సు, కళాశాలలు, సంక్షేమ హాస్టల్స్లో అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. అధికంగా డిజిటల్ ప్లాట్ఫామ్ వినియోగించడం ద్వారా మనమే డిజిటల్ దాడులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. సమావేశంలో రోక్సీ కార్యదర్శి డాక్టర్ కంబంపాటి లలిత, జాయింట్ సెక్రటరీ డాక్టర్ సునీత పరంకుశం, కో ట్రెజరర్ శ్రీ జ్యోత్స్న, అనపర్తి డాక్టర్ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. ఇప్పుడు పెద్ద ఇది ప్రమాదం వచ్చి పడింది ఏంటంటే డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ. అంటే మనకి అనుమతి లేకుండా మనం ఏమి చేయకున్నా, మనం ఏమి ఇన్వాల్వ్ అవ్వకున్నా కూడా ఫోటో కనుక దొరికితే దాన్ని ఏ రకంగానైనా ఉపయోగించుకుంటున్నారు. సో అది ఒక విపరీతమైన ధోరణి ఏతో వచ్చింది. సో దీన్ని ముందుగానే మనం ఖండించకపోతే విద్యావంతులు ఏ రకంగా అయినా కానీ చైతన్యపరచడం వల్ల కానీ ప్రభుత్వాల్ని కొంచెము మనం పదే అడగటం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే యాక్టివ్గా అవుతారు. ఇది అయిన తర్వాత ఈ సైబర్ దాడి కానీ, సైబర్ స్టాకింగ్ దాడి కానీ పడిన తర్వాత ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి చాలా జంకుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళకి ఏం చెయ్యాలి, ముందుగా అడల్ట్స్ చెప్పాలి, తర్వాత ఏ నెంబర్లు ఫోన్ చేయాలి అనేది వాళ్ళకి తెలియజేసాము ఈ 16 రోజుల యాక్టివిటీస్లో. అలాగే ఏంటంటే 4వది ఏంటంటే మనం తక్కువగా డిజిటల్ ఇది వాడటం అనేది డిజిటల్ హైజీన్. అంటే ఎంత తక్కువగా డిజిటల్ పరికరాలు వాడితే అంత సేఫ్ అని చెప్పేసి తెలియజేసాము పిల్లలకి. సో చాలా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, చాలా సందేహాలు కూడా అడిగారు. ఇవన్నీ కూడా మేము ఒక 16 డేస్ పాటు చాలా నిర్విరామంగానే చేసాము. యాక్చువల్గాను ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తర్వాత కాకపోతే కొంత చైతన్యం అనేది మేము గమనించామన్నమాట వాళ్ళందరూ వాళ్ళు డౌట్లు అడగటము, పార్టిసిపేట్ చేయటము యాక్టివ్గా, ఇవన్నీ కూడా చేయగలిగాము. సో ఇవన్నీ మనం మీ మీడియా ద్వారా తెలియజేస్తే కనుక ఇంకా చైతన్యవంతులు అవుతారు అని చెప్పేసి మా ముఖ్య ఉద్దేశం. దేవాలయాల అభివృద్ధి, భక్తులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేవారిని మాత్రమే
కమిటీల్లోకి తీసుకుంటున్నామని, ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. స్థానిక గోదావరి గట్టున నగర్లో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం జోడుగుళ్ళు నూతన కమిటీ చైర్మన్ గొలిశెట్టి శ్రీనివాస్, డైరెక్టరుగా ఐశెట్టి వీర వెంకటరమణ, సింగవరపు సత్యనారాయణ, మెరపల మోహిని, బోయి రాము, కొర్రపాటి లక్ష్మి, సంగంరెడ్డి సుబ్బాయమ్మ, ఆలేటి ధనలక్ష్మి, ఇనపకుర్తి ఈశ్వరరావు, కొండవీటి మౌలీశ్వరరావులతో ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. గోరంట్ల మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నాటికి అన్ని దేవస్థానాలను మళ్లీ అభివృద్ధిలోకి తీసుకొస్తున్నామని, అందరి సహకారంతో పుష్కరాలు విజయవంతంగా జరిగేలా చేస్తామని అన్నారు. బోలిశెట్టి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు సమర్థవంతంగా సేవలందించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కూటమి నాయకులు నిమ్మలపూడి గోవింద్, శీలం గోవింద్, పల్లి సాయి, చొప్పెర్ల బ్రహ్మాజీ, వాసిరెడ్డి బాబీ, బూరా రామచంద్రరావు, బూరా దుర్గాంజనేయరావు, దాలిపర్తి వేమన, కందికొండ రమేష్, యానాపు యేసు, చొప్పెర్ల వీరభద్రరావు, కొప్పిశెట్టి చిన్ని, రాయి అప్పన్నబాబు, ర్యాలీ సత్యరాజు, బూత్ కన్వీనర్ కుసుమ, ఈవోఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గంలో దేవాలయాల కమిటీలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక భావం కలిగిన వాళ్ళు సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన భర్తీ చేస్తూ బ్రాహ్మణులకు కానీ, వయసులకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ, వారికి ఆచారులకు కూడా ప్రవేశం కల్పించేలాగా కొత్త ట్రస్ట్ బోర్డు నియమం జరుగుతుంది. ఈ జోడుగుళ్ళగా ప్రసిద్ధి విశ్వేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది రాజమండ్రిలో. దీన్ని అభివృద్ధి చేసే కారణంగా గతంలో అభివృద్ధి చేసాం. ఇవాళ మంచి కమిటీ చేసాం. బొలిశెట్టి సత్యనారాయణ గారు వాసవిమాత టెంపుల్స్ నిర్మాణంలో ఎంతో కృషి చేశారు. వారి అబ్బాయి శ్రీనివాస్ గారికి అప్పచెప్పాం. ధార్మిక చింతన కలిగిన వాళ్ళని మెంబర్లు వేయాలని, అలాగే పార్టీలో అనుసంధానమై ఉన్న వ్యక్తులు కమిటెడ్గా ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొని అన్ని సామాజిక వర్గాల న్యాయం జరిగే గుడి కమిటీలని భర్తీ చేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి వరుసనే రెగ్యులర్గా అన్ని కమిటీలు కంప్లీట్ చేసి రాబోయే 2 సంవత్సరాలు కూడా ఈ కమిటీలు సక్రమంగా పనిచేసేలాగాను, గుళ్ళని పునర్నిర్మాణానికి ఆదాయ మార్గాలు పెంచడమే కాదు, ఆదాయ మార్గాలను సక్రమంగా ఉపయోగించి మంచి భక్తిభావంతో నిండేలాగాను, పూజా కార్యక్రమాలు సక్రమంగా జరిగేలాగా చేయడంలో ఈ కమిటీలు పనిచేస్తాయి. వాళ్ళ పుష్కరాల నాటికి రాజమహేంద్రంలోని అన్ని దేవాలయాలను కూడా మళ్ళీ అలైన్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గతంలో మార్కండేయ స్వామి టెంపుల్ని అభివృద్ధి చేద్దామని తలపెట్టాం. దురదృష్టం 2 సార్లు సాక్ష్యం తెచ్చిన స్థానికంగా కొన్ని ఇబ్బందుల వల్ల ఆగినాయి. దాన్ని కూడా అన్ని పునర్నిర్మాణం చేసి గోదావరి తీర ప్రాంతానికి కనుక బని తెచ్చేలాగా చేయాలని కోరుకుంటూ ఈ కమిటీ బాగా పనిచేస్తుందని, వాళ్ళు ఏదైతే సరస్వతి ఘాటు అలాగే గౌతమి ఘాటు ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిసిల్తుంది. 12 దేవాలయాలు ఛత్రాలతోటి రోజు నిత్యం మంచి పండుగలాగా వాతావరణం ఉంది. త్వరలోనే సరస్వతి టెంపుల్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. మన నగరానికి శోభిల్లేలాగా కాళేశ్వరం టెంపుల్ కూడా మంచి నిర్మాణం జరిగింది. పట్టపల్లి వెంకట గారు సాధన వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఓం నమ శివాయ. ఈరోజు మన ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో మేము బాల త్రిపుర సుందరి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా ప్రమాణం చేసి ఉన్నాం. అలాగే మా మెంబర్స్ డైరెక్టర్స్తో కలిసి ఈ 2 సంవత్సరాలు కూడా ఎటువంటి ఇబ్బందులు పొరపాట్లు లేకుండా వచ్చేటటువంటి భక్తులకి, అలాగే రాబోయే రోజుల్లో పుష్కరాలు కూడా వస్తున్నాయి. వీటికి అన్నిటికీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా డైరెక్టర్ సహకారంతో, భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని మా కోరిక. తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకపోయినా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఫోటోలు వాడుకుంటూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై పదే ఆరోపణలు చేస్తున్న బర్లా బాబురావుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా, బీసీ సంఘ అధ్యక్షుడిగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఫేక్ ఆడియోలు విడుదల చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాజానగరం నుంచి తరిమేస్తే ఇక్కడికి వచ్చి వైసీపీ కోవర్టుగా మారి ఆదిరెడ్డి వాసుపై లేనిపోని ఆరోపణలు చేయడం దారుణమన్నారు. టీడీపీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని వెల్లడించారు. తన కుమారుడి మద్యం దుకాణంపై పెట్టిన కేసుల నుంచి తప్పించుకునేందుకు అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్నారు. మాజీ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ నాయకులతో కుమ్మక్కై తప్పుడు వ్యవహారాలకు పాల్పడుతూ
తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న అతడిపై పరువు నష్టం దావా వేయటంతో పాటు సివిల్, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకి మీడియా ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా పనిచేస్తున్నాడని ఇవాళ ఆ విషయం తెలుగుదేశం పార్టీ కాదని ఆల్రెడీ గతంలో చెప్పాం. ఆల్రెడీ కంప్లైంట్ వచ్చేటితో బహిరంగ చర్చ పెట్టుకుంటాం. ఒక పిచ్చోడితోటి, ఒక చీటర్తోటి మేము ఎందుకండి వ్యాపార సంస్థలు ఎలా నడిపిస్తున్నాం, మా విలువలేంటి అని మార్కెట్లో వాళ్ళందరికీ తెలుసు. అలాగే రాజకీయంగా కూడా విలువ ఏదైనా తెలుగుదేశం పార్టీయే గతంలో చెప్పాను, పార్టీయే కాదు. దానికి నిదర్శనం ఇవాళ పితాని కుటుంబరావు అన్న వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి. అతను తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టాడు, తెలుగుదేశం జెండా ఎందుకు పట్టుకున్నాడు అంటే ఇవాళ ఎంపీ భరతరామ్ కింద కోవర్ట్ కింద అలాగే ఒక ఏజెంట్ కింద పనిచేస్తున్నాడు అని మా అనుమానాన్ని వాళ్ళు నిజం చేశాడు. దీని ఏంటంటే ఆయన చెప్పిన స్క్రిప్ట్ అంతా పెట్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటా ఇంట్లో 4 జెండాలు, ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా ఒకటి, జాతీయ జెండా ఒకటి. అంటే ఇందులో గాంధీ గారిని కూడా కలిపి ఇతను చీటింగ్ చేస్తున్నాడు. అంత మహానుభావుల గురించి కూడా ఇవాళ ఎత్తుకున్నాడు అంటే ఇతను ఏమనాలో అర్థం అవట్లేదు. ఇతను స్వయంగా ఇతని అబ్బాయి ఒక వైన్ షాప్ అధినేత, డేవిడ్ చౌక్లో డి వైన్స్ అన్న వైన్ షాప్ నడుపుతున్నాడు. దానికి గతంలో కేసులు రాబట్టి దాన్ని అంతా కప్పిపుచ్చుకోవడానికి అది ఒకసారి సీజ్ కూడా చేశారు. కప్పిపుచ్చుకోవడానికి ఈ వ్యవహారాలని చేస్తున్నాడు. అది మేము మనం బయట పెడితే మాకు షాపే లేదంటున్నాడు. షాపు లేదంటే వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఫారెన్లో చదువుకున్నాడు, మేము తూపులు తురుములు అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇవాళ అదే షాప్కి నౌకర్నామాకి పెట్టుకొని నౌకర్నామా కింద వ్యవహరిస్తున్నాడు. అది వాళ్ళ చరిత్ర. ఇటువంటి చరిత్ర ఉన్నాడు మా గురించి మాట్లాడడానికి ఎక్కడ అరుగులండి. మా మీద ఒక వ్యక్తి చేస్తున్న ఆరోపణల కోసం మీకు వివరణ ఇవ్వాలి, మీ ద్వారా ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి ప్రెస్ మీట్లోకి వచ్చాం. నేను ఒక కార్పొరేటర్గా 16వ వార్డు కార్పొరేటర్గా కానీ లేదంటే మా రాజమండ్రి అల్యూమినియం అసోసియేషన్ ప్రెసిడెంట్గా 15 సంవత్సరాల నుంచి, అలాగే మా కమ్యూనిటీకి ప్రెసిడెంట్గా ఒక 5 సంవత్సరాలు బట్టి సేవలు అందిస్తూ వివాదాలకు దూరంగా నా పని నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతున్న అతన్ని ఇతను వివాదాల్లోకి లాగి మాకు సంబంధం లేని మ్యాటర్లో మమ్మల్ని ఇరికించాలని ఒక వైసీపీ నాయకుడి ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని పూర్తిగా ఖండిస్తూ దీని మీద నేను మా లాయర్ల ద్వారా క్రిమినల్ కేసులు అలాగే పరువు నష్ట దావా వేయాలని నిర్ణయించుకొని మీ ద్వారా తెలియపరచడానికి వచ్చానని. జిల్లాలో భూగర్భ జలాలను పెంచుకునే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆ దిశగా క్షేత్రస్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ కార్యాచరణపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, భూగర్భ జలాలు, డ్వామా, గ్రామ వార్డు సచివాలయాల శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాల గణాంకాలపై నిశ్చితంగా దృష్టి సారించి పెరుగుదల దిశగా స్పష్టమైన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. డ్వామా ఆధ్వర్యంలో డిసిలేస్టేషన్, బుష్ క్లియరెన్స్, ఇంకుడు గుంతలు, కుంటల పునరుద్ధరణ వంటి పనులకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా జల సంరక్షణ పద్ధతులపై స్థానిక సంస్థలు భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉందన్నారు. ఇరిగేషన్ ఎస్ఈ కె గోపినాథ్, భూగర్భ జలాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వై శ్రీనివాస్, జిల్లా GSW&S అధికారి పి వీణాదేవి, డ్వామా ఏఓ కిషోర్, ఇతర శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. But we should start working on it. Urke manam sandstone ani saripodadu. That is not enough. So sandstone ane stone ane sir meer penchalsinde. Mustang chepparu last 2 weeks lo. Last meeting lo chepparu. Esigaru chepparu andi vallu. Chesara. Endu cheyalaru. Please come up with an action plan. Em chesthe non material genuine ga dogutayi. Urke number rasukoni icheyadu. నేను అందరితో మాట్లాడతాను ఎవ్రీ వీక్. సో ఒక క్లారిటీ రావాలి మనకి. ఒక క్లారిటీ వచ్చాక డబ్బులు ఏమన్నా సరే పర్వాలేదు. అసలు వామాలే వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అది నాకు మీ పోలవరంకి సంబంధించిన వాటర్ స్ట్రెస్ విలేజెస్ బోత్ సైడ్స్ ఏమున్నాయో
మీరు దానికి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది మీరు స్టడీ చేసుకుని చెప్పాలి. మేనేజింగ్ వాటర్ షెడ్స్ కదా, మన ఎవరైనా ఎన్జిఓస్ ఉన్నారో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ గురించి మాట్లాడే ఎన్జిఓస్. రాజమహేంద్రవరం నగరంలో ఆలయాలు, పాఠశాలలకు, కళాశాలలకు అతి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చిన మద్యం దుకాణాలన్నీ వెంటనే తొలగించకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని టీడీపీ నాయకుడు బర్లా బాబురావు స్పష్టం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మద్యం దుకాణాల సిండికేట్తో కలిసి చేస్తున్న అవినీతి వల్ల టీడీపీ మైనస్లోకి వెళ్ళిపోయిందని పేర్కొన్నారు. తాను విడుదల చేస్తున్న ఆడియోలతో ఏం చేయాలో తెలియక తన కుమారుడి మద్యం దుకాణంపై అక్రమంగా కేసులు పెట్టారని, హైకోర్టుకు వెళ్లి ఆ కేసులను కొట్టివేసిందని, అయినా వారికి బుద్ధి రాలేదన్నారు. ఎమ్మెల్యే వాసు సిండికేట్తో కలిసి చేస్తున్న అరాచకాలపై టీడీపీ అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదు చేశానని అన్నారు. తన వద్ద ఆధారాలతో హైకోర్టులో కేసు వేస్తానని తెలిపారు. టీడీపీ నాయకుల లంచాల వల్లనే మద్యం ధరలు పెరిగాయని, కూటమి ప్రభుత్వం వల్ల కాదని తేల్చి చెప్పారు. బర్ల వల్ల కాదు, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళని అధిష్టానం గుర్తించింది కనుక లోకేష్ బాబు పర్యటన కూడా 3 సార్లు రద్దు అయిపోయింది. ఇక్కడ నేషనల్ లెవెల్లో రూల్స్కి విరుద్ధంగా, ఎక్సైజ్ చట్టానికి నిబంధనలకు విరుద్ధంగా 4 షాపులు పెట్టారు. ఆ 4 షాపులు కూడా తప్పనిసరిగా తీయవలసిన అవసరం ఉంది. అలా చేయని పక్షంలో బర్ల ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాడని కూడా ఈవేళ పత్రికా ముఖంగా చెప్తున్నాను. ఇది ఆఫ్ రికార్డు, వాళ్ళు అంటున్న మాట ఏంటి? ఈవేళ ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి 9 గంటల వరకు షాపు తీసే వరకు బ్యాక్ డోర్ వ్యాపారం చేస్తున్నది ఎవడో? ఈ షాపులు కదా. బ్యాక్ డోర్ వ్యాపారం ఈ షాపులు కదా. బెల్ట్ షాపులు పెట్టించి ఒక బాటిల్ చీప్ లిక్కర్ దగ్గర 50 రూపాయలు వసూలు చేస్తుంది వీళ్ళ కదా. బెల్ట్ షాపులు రన్ అవ్వట్లేదా? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను పట్టుకున్నాను డైరెక్ట్గా. బెల్ట్ షాప్ నేను పట్టుకున్నాను సార్, నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ మీరు కదా. మద్యం షాపులకు ఏ రకంగా లాస్ అవుతుంది? ఎందుకు లాస్ అవుతుంది? ఎమ్మెల్యే మామలాపు, ఎక్సైజ్ అధికారులు మామలాపు, నువ్వు నీతిగా వ్యాపారం చేయి, నీ రూపాయి నీకు మిగులుతుంది. నువ్వు అడ్డదారులు దొక్కి అడ్డమైన వాళ్ళకి లంచాలు ఇచ్చి మేము నష్టపోతున్నామని పేద ప్రజలు సొమ్ము దోచేస్తారా? మీరు నష్టం కలుగుతుందని పేద ప్రజలు సొమ్ము దోచేస్తారా అంటున్నాను. ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు? ప్రజల కోసం పనిచేస్తామని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తారా మీరు? ప్రజల కోసం పనిచేస్తానని ప్రజల ఓట్లతో గెలిచిన మీరు ప్రజా సంపద దోచేత్తు ప్రజలకు కన్నీళ్ళు రప్పిస్తారా అని అడుగుతా ఉన్నాను. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా 14వ రోజు ప్రవచనం ఆయన కొనసాగించారు. ద్రౌపదికి 5 భర్తలు అనేది ఈశ్వర సంకల్పమని సమన్వయ సరస్వతి వాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ద్రౌపది స్వర్గలక్ష్మి అని, ఆమె యజ్ఞవాటికలో ఉద్భవించిందని ఆయన అన్నారు. ఇంద్రత్వం అనేది ఒక పదవి అని బ్రహ్మశ్రీ సామవేదం చెబుతూ చాలామంది ఈ పదవిని చేపడతామని అన్నారు. ద్రౌపదిని పాండవులు 5గురికి ఇచ్చి పెళ్లి చేయాలనడం ధర్మ విరుద్ధమని ద్రౌపదుడు అభ్యంతరం చెప్పినప్పుడు, అయితే దీనికి ధర్మరాజు సమాధానం చెబుతూ అంతకుముందు పురాణాలలో కూడా ఒక కన్యకు ఎక్కువ మందితో వివాహం జరిగిన సందర్భాలున్నాయని ప్రస్తావించాడని ఆయన వివరించారు. వివాహం పూర్తయ్యాక ఇదేమిటని గుసగుసలాడుకోవడం అనేది ఎక్కడా కనిపించలేదని సామవేదం వివరించారు. శ్రూయతే పురాణేపి జటిలా నామ గౌతమి ఋషీన్ అధ్యాసితవతి సప్త ధర్మభృతాంవరా. పురాణాల్లో జటిల అనే ఒక ఆమె గౌతమ గోత్రానికి చెందిన కన్య 7 ఋషుల్ని వివాహం చేసుకున్నది. ఇదో ప్రమాణం ఉంది. అలాగే తథైవ మునుజావార్షి తపోవిర్భావితాత్మన సంగతాపో దశభ్రాతృ నేకనామ్న ప్రచేతసః. కండు మహర్షి పుత్రిక వార్షి అనేటువంటి ఆమె ప్రచేతస పుత్రుల్ని 10 మందిని వివాహం చేసుకున్నది. ఇది భాగవతంలో కూడా ఈ వృత్తాంతం వస్తుంది. ఈ వార్షి వారిని వివాహం చేసుకోవడం. పైగా వారు ఎటువంటి వారు? పవిత్రమైన అంతఃకరణం కలిగిన వారు, నిగ్రహ సంపన్నులైన మునులు, తపోభిర్భావితాత్మన తపస్సంపన్నులు. 10 మందిని ఆమె వివాహం చేసుకున్నది అని చెప్తూ, ఏమైనప్పటికీ గురుజనుల ఆజ్ఞ అంటే మనం గురుస్థానంలో గౌరవించేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆజ్ఞ కూడా ధిక్కరించకూడదు.
గురుస్థానాల్లో ప్రథమ స్థానం అమ్మ. కుంతీదేవి కూడా సామాన్యురాలు కాదు, బహుధర్మశాస్త్రములు తెలిసినటువంటి ఆమె నోట ఎప్పుడూ అసత్యం రాదు. ఎందుకంటే అసత్యం పలికే అలవాటు ఉన్న వాళ్ళకి అవసరం లేకపోయినా అసత్యం వస్తుంటుంది. మన లోకంలో చూస్తుంటాం, ఏదో ప్రాణాపాయ పరిస్థితుల్లో బొంకవచ్చు, ధనహానప్పుడు బొంకవచ్చు అని శుక్రనీతి చెప్పిన కొందరికి అలవాటైపోతుందండి. ఏది అడిగిన టప్పని అబద్ధం వచ్చేస్తుంది. అసత్యం అలవాటైపోతే వాడి సంస్కారం దెబ్బతింటుంది, తర్వాత దాని విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడూ సత్యాన్ని అంటిపెట్టుకున్న వాళ్ళు పొరపాటు పలికిన సత్యం అవుతుంది. వాళ్ళ దగ్గర ఆ సత్యనిష్ట లాంటిది. అందుకే ఆ విషయంలో గురుజనుల్లో తల్లిని మించిన వారు లేరు గనక గురుజనుల ఆజ్ఞ కూడా నాకు అయినది అంటే అప్పుడు కుంతీదేవి కలగజేసుకుని చెప్తోంది. ఏవమేతత్ యథాప్రాహ ధర్మచారీ యుధిష్ఠిరః అనుతాన్మే భయం తీవ్రం ముచ్చేహం అనుతాత్ కథం. పైగా ఆవిడ సత్యవ్రతపరాయణురాలు, అసత్యం పలకూడదు. అంటే ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉండవలసినది సత్యం. సత్యం అనడానికి అనేక రకాల నిర్వచనాలు. నిబద్ధతయే పరమసత్యం. ఆ కారణం చేత నాకు ఇప్పుడు నేను ఇలా నిర్దేశించాను, ధర్మచారి యుధిష్ఠిర అంటే ధర్మాచారణ ఎప్పుడు చేసేటువంటి యుధిష్ఠిరుడు చెప్పింది సత్యమే, నేను అలా నిర్దేశించిన మాట వాస్తవమే. ఇప్పుడు అది జరగకపోతే నాకు అసత్య భయం ఏర్పడుతుందో ఏమో అని ఒక భీతి కలుగుతుంది. నాకు అసత్య దోషం. రాజమహేంద్రవరం నగరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన కీలక నిందితుడితో పాటు మరో ఇద్దరిని రాజమహేంద్రవరం 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 29 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సెంట్రల్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ క్వారీ మార్కెట్ కూడలిలో వాహన తనిఖీ చేస్తూ ఉండగా పారిపోతున్న వ్యక్తిని పట్టుకుని విచారించారు. అల్లూరు జిల్లా దేవీపట్నం ఇందుకూరుపేటకు చెందిన సుబ్బు వీరబాబు నగరంలోని పుష్కరఘాట్లో ఉన్న ఓ హోటల్లో నైట్ బాయ్గా ఉంటూ పగలు వెల్డింగ్ పని చేస్తున్నాడని, నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ద్విచక్ర వాహనాలను మారు తాళం చెవితో చోరీ చేశాడని అన్నారు. అనంతరం తన స్నేహితులైన కోసూరి పవన్ కుమార్, జార్గాని అప్పన్నలకు విక్రయించాడన్నారు. నగరంలోని 3, 2వ పట్టణంతో పాటు ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో ద్విచక్ర వాహన చోరీ కేసులు నమోదయ్యాయి. సిఐ వి అప్పారావు ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్ దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్నాము. వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది. పోలీసు వారు తనిఖీ చేస్తున్నప్పుడు చూసి పారిపోవడం జరిగింది. అతన్ని పట్టుకొని మా వాళ్ళు విచారించడం జరిగింది. అతని పేరు వీరబాబు, వయసు 20 సంవత్సరాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇందుకూరుపేటకి సంబంధించిన వాడు అనమాట. ఇతను బేసిక్గా వెల్డర్గా పనిచేస్తూ ఉంటాడు. అలానే హోటల్స్లో నైట్ బాయ్గా, వాచ్మెన్గా కూడా పనిచేస్తుంటాడు. ఇతను చెడు వ్యసనాలకి లోనయ్యి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 2 వీలర్స్ దొంగతనం చేస్తూ ఉంటాడు అనమాట. అంటే మన పుష్కర్ ఘాట్ దగ్గర కోట్లింగాల్ ఘాట్, అలానే కోటగుమ్మం సెంటరు, 2 టౌన్ లిమిట్స్, అలానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఆత్రేయపురం దగ్గర ఒక 5 బళ్ళు ఇతను దొంగిలించడం జరిగింది. ఇతను బేసిక్గా హీరో హోండా స్ప్లెండర్ బైక్స్, ప్యాషన్ బైక్స్ని ఒక యూనివర్సల్ కీ లాగా ఒక కీ ఒకటి తయారు చేసుకొని ఇంటి ముందు పార్క్ చేసిన, లేకపోతే నైట్ టైం రోడ్ల మీద పార్క్ చేసినటువంటి వెహికల్స్ని దొంగతనం చేస్తూ ఉంటాడని తెలిసింది. ఇట్లా దొంగతనం చేసినటువంటి వెహికల్స్ని మరో 2 వ్యక్తులకి తక్కువ రేటుకి ఇస్తూ ఉండేవాడు. వాళ్ళు పవన్ కుమార్, కోసూరి పవన్ కుమార్, ఇతను కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా గుర్తేడుకు చెందినవాడు. 3వ వ్యక్తి అప్పన్న, ఇతను గోకవరం మండలం అచ్యుతాపురంకి చెందినవాడు. ఈరోజు ఇలా ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 29 వెహికల్స్ని మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో హీరో హోండా స్ప్లెండర్ బైక్స్ ఉన్నాయి, ప్యాషన్ ప్రో బైక్స్ ఉన్నాయి. వీటి మీద వివిధ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. తదనంగా కోర్టు ఆదేశాల ప్రకారం ఆ బైక్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన సేవలు అందించాలని రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం ప్రభుత్వ హాస్పిటల్ సిహెచ్సి సెంటర్ను ఎమ్మెల్యే గోరెంట్ల ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే గోరెంట్ల బారులు తీరి నిరీక్షిస్తున్న రోగులకు సత్వరమే వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని వైద్యులకు ఆదేశించారు. హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉందని తెలుపగా హాస్పిటల్ సిబ్బందిపై నివేదిక అందించాలని సూచించారు. ఆ క్రమంలో అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి హాస్పిటల్లో అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ జి రత్నమాధురితో మాట్లాడుతూ
పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం బాధితులకు సత్వరమే అందే రీతిగా ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వంటి వ్యాధుల పరీక్షలు చేసేందుకు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాలను కూడా ఆరా తీశారు. ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, కడియం మండల టీడీపీ అధ్యక్షుడు వెలుగుబంటి రఘురాం తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. చూసుకోండి, డాక్టర్ పేషెంట్ పొరుగుడు నుంచి వస్తారు, వాళ్ళు మధ్యాహ్నం భోజనాలు లేకుండా అప్పటికప్పుడు ఐటమ్ కరెక్ట్ కాదు కదా. మాట్లాడతాను, ఇద్దరు ఉన్నారు, ఇంతసేపు వెయిట్ చేయకూడదు. ఇది మొత్తం బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ లేట్ అవుతుంది, శాంపుల్ తీసుకోవచ్చు. ఇద్దరు ఒకళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ వస్తున్నారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.